గురుగారు, తదుపరిగా మిథున రాశి గురించి వివరించండి. మిథున రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఒక 4 పనులు జరగాలి అంటే 2 జరగడము, 2 వాయిదాలు పడడం లాంటివి జరగవచ్చును. అంతేగాని ఇబ్బంది పడాల్సినంతటి ఇదైతే ఏం లేదు. మిశ్రమ ఫలితాలుగా ఉండవచ్చు. దీనికి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఎప్పటి నుంచో వీళ్ళు అనుకున్నటువంటి సమస్య ఒకటి ఉంటుంది, అది జరిగితే బాగుంటుంది, మేలు జరుగుతుంది అని ఆలోచన ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాని నుండి బయటపడతారు, మేలు జరుగుతుంది. మానసికంగా వేధిస్తూ ఉండేటువంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు, అవి కూడా మేలే జరుగుతుంది గాక. మాసం మధ్యలో, ఈ నెల మధ్యలో ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది మిథున రాశి వాళ్ళు. వీళ్ళు ఎప్పుడో అడిగి ఉంటారు, మేము ఎక్కడిస్తాము, ఇవ్వలేము అన్న వాళ్ళు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా లోను అప్లై చేసుంటే ఇంకా అది కాదులే అని వదిలేసింటే మేము ఇస్తాము రండి అని చెప్పి పిలిచి ఇవ్వడము కానీ, ఇలా అనేక రకాలుగా ఏదో తెలియదు, ఏదో రకంగా అయితే ఖచ్చితంగా వాళ్లకు అనుకూలించి మాసం మధ్యలో డబ్బు రావడం అనేటువంటిది అయితే వస్తుంది కాక వీళ్ళు అందుకుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం అనేది మంచిది. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నారంటే వీళ్ళు మేలు జరుగుతుంది. దుబారా ఖర్చులు కాకుండా వృత్తి వ్యాపారాల వ్యవహారాలు కొంతవరకు సానుకూలముగా ఉంటాయి. చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవహారంలో కానీ కొంతవరకు అనుకూలముగా ఉండే అవకాశం ఉన్నది, సానుకూలముగా. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుక్కోవటం అనేటువంటిది జరుగుతుంది. వాహన కొనుగోలు చేసే యోగము కూడా ఉన్నది వీళ్ళకు. కారు కొంటారా, బండి కొంటారా, ఎవరి శక్తి వాళ్ళది, వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు కొంటారు. కానీ వాహనం అయితే కొంటారు, తప్పకుండా కొని తీరుతారు కాక ఈ మాసంలో. వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలముగానే ఉంటాయి, సానుకూలమైనటువంటి నిర్ణయాలే తీసుకుంటారు, అలాగే మేలు జరుగుతుంది కాక వీళ్లకు. విలువైన వస్తువులు వీళ్ళు బహుమతిగా పొందటం అనేటువంటిది జరుగుతుంది. సరే, ఏదో ఒక కార్యక్రమము కానీ అనుకోకుండా ఇది కానీ మొత్తానికి వీళ్లకు విలువైన వస్తువులు అయితే బహూకరించడం అనేది అయితే జరుగుతుంది కాక ఈ రాశి వాళ్లకు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కావలసినటువంటి వాళ్లతో. ద్వితీయార్థములో ఊహించని ఒక చిన్న సంఘటన జరిగే అవకాశము ఉంటుంది. ద్వితీయార్థములో అంటే మామూలుగా మధ్యలో అని దాటిన తర్వాత అని, సగమైన తర్వాత ఆరోగ్య విషయంలో ముందుగానే వైద్యుణ్ణి సంప్రదించి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అంటే ట్యాబ్లెట్లు వేసుకోవడము, ఇంజక్షన్లు వేసుకోవడము ఏదో చేసుకున్న దానివల్ల మేలు జరుగుతుంది కాక వీళ్లకు. తప్పకుండా బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు అనేటువంటివి ఉంటాయి, జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, ఏం చేస్తే బాగుంటుంది అని గనక వీళ్ళు ఆలోచన చేసినట్టయితే వాళ్ళ ఇంటి దేవుణ్ణి, ఇష్టదేవుణ్ణి తలుచుకొని ఏదో ఒక రకంగా కాస్త ఒక పూజ చేసుకుంటే వీళ్ళకు మేలు జరుగుతుంది కాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ గురుగారు. 89 డాక్టర్స్ డే స్పెషల్. కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.